Good morning students. Intermediate first year subject Sanskrit. ఈ రోజు కాలాంశంలో మనము హసహసనే అనేటువంటి ధాతువు గురించి తెలుసుకోబోతున్నాం. ధాతువులలో ఈ హసహసనే అనేటువంటి ధాతువు మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం ఇది 9వ ధాతువు. ఈ 9వ ధాతువుని నిన్న వర్తమాన కాలము భూతకాలం గురించి కొంత అభ్యాసం చేశాము. ఏ రకంగా దాన్ని చదివినట్లయితే మనము సులువుగా నేర్చుకోవచ్చు. ఆ యొక్క ధాతువుని వర్తమాన కాలంలో ఉన్నటువంటి ఆ శబ్దాలను, ఈ క్రియా శబ్దాలను ఇతర శబ్దాలతో కలిపినప్పుడు ఏ విధంగా వాక్య నిర్మాణం అవుతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు. ఈరోజు ఈ కాలాంశంలో మనము భవిష్యత్ కాలము హసహసనే అనేటువంటిది భవిష్యత్ నృటు కాలాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. సాధారణంగా మనకు 5 లకారముల గురించి అభ్యాసం చేస్తున్నాం కాబట్టి ఈ హసహసనే అనేటువంటి ధాతువులో ముఖ్యంగా హసనే ఇది గుర్తుంచుకోవాలి. హస ఇది ధాతువు హస. ఈ హసనే అనేటువంటి ధాతువు ఇది వర్తమాన కాలంలో లట్ రూపంలో హసతిగా మారుతుంది. హసతిగా మారిపోతుంది ఇది. అలాగే లంగ్ రూపంలో హసత్ హసత్గా మారిపోతుంది. హసత్గా మారిపోతుంది. ఇప్పుడు రుడ్ రూపం తెలుసుకుంటున్నాం. రుడ్ హసిష్యతి. భవిష్యత్ కాలంలో హసిష్యతిగా మారుతుంది. హసిష్యతి ఇది గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మనకు లటు రూపం హసనే అనేటువంటి ధాతువులో లటు రూపం అనగానే హసతి ప్రారంభమవుతుంది. హసతి అనేటువంటి ఆ శబ్దం ఆధారంగా మిగతా అన్ని 3 వచనాలు 3 పురుషులలో మనం రాయాల్సి ఉంటుంది. అలాగే లంగ్ రూపం అన్నప్పుడు ఆ హసత్ అనేటువంటిది ఒకటే శబ్దం వస్తుంది. వచ్చినప్పుడు మనం 3 వచనాలు 3 పురుషులు ఇవి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా మనము అభ్యాసం నిన్న చేశాము. వాటిని ఏ విధంగా పలికామో కూడా, ఏ విధంగా పలకాలి, ఏ విధంగా పలికితే మన సులువుగా వస్తుందో కూడా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈరోజు భవిష్యత్ కాలం గురించి మనము తెలుసుకోబోతున్నాం. అంటే భవిష్యత్ కాలం నందు ఏ రకంగా పలకాలి, ఈ యొక్క శబ్దాన్ని ఏ విధంగా పలుకుతాము, ఇతర ధాతువులకు మరి ఈ ధాతువుకు ఏదైనా భిన్నమైనటువంటిది రూపం ఉన్నదా అనేది మనము తెలుసుకుంటాం. గతంలో మనము భవతి అనేటువంటి భూ అనేటువంటి ధాతువు గురించి తెలుసుకున్నప్పుడు ఏ విధంగా అయితే పలికామో అదే రకంగా ఈ హసనే పలుకుతాము. ఇందులో మార్పు రాదు. కొన్ని ధాతువులలో మాత్రమే మనకు మార్పులు వస్తూ ఉంటుంటాయి ఈ భవిష్యత్ కాలం నందు. అయితే సాధారణంగా పా అనేటువంటి ధాతువు పాస్యతిగా మారింది. ఇక మామూలుగా వర్తమాన కాలంలో అయితే విభతిగా ఉంటుంది. ఇలా మనకు ఈ భిన్నంగా వస్తున్నటువంటి దాన్ని మనము గ్రహించాలి. ఒక్కసారి ఇది చూద్దాం. యొక్క ధాతు రూపాన్ని హస హసనే
భవిష్యతి లుట్ అని చెప్తాము. భవిష్యతి లుట్ అంటే రూపం, లుట్ రూపము. ఇది ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఈ ఏకవచనంలో ఏ విధంగా పలుకుతుంది? మరి ప్రథమ పురుష అనాలి, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఈ విధంగా మొదట చూడండి, హసిష్యతి. ఇక భవిష్యత్ కాలం అనగానే సాధారణంగా ష్యా అనేటువంటి అక్షరం వస్తూ ఉంటుంది, ఇది గమనించాలి. వర్తమాన కాలంలో అసతిగా ఉంది, లంగ్ రూపంలోనేమో ఆహసత ఉంది, లుట్ రూపం వచ్చేసరికి హసిష్యతిగా మారిపోతూ ఉంది అన్నమాట. ఈ విధంగా హసిష్యతి, ఇది హసిష్యతి, హసిష్యతః, హసిష్యంతి, హసిష్యసి, హసిష్యతః, హసిష్యత, హసిష్యామి, యామి వస్తుంది, హసిష్యామః, హసిష్యామః. ఈ రకంగా వస్తూ ఉంటుంది, మనం గమనించాలి. అలా ఇక ఇప్పుడు ఈ ధాతువుని ఏ రకంగా పలుకుతాము, ఏ విధంగా? మొదట శబ్దాలు మాత్రమే మనం చూడాలి. ఆ శబ్దాలలో యా అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఈ భవిష్యత్ కాలంలో ష్య అనే అక్షరం వస్తుంది చూడండి. సాధారణంగా ఆ యొక్క వర్తమాన కాలంలో అది ఉండదు. సాధారణంగా వర్తమాన కాలంలో ఉన్నట్టే చివరి అక్షరాలు ఉంటాయి. ఈ తి, తహ, తి, సి, తహ, థ, మీ, వహ, మహ అనేటువంటి అక్షరాలు వర్తమాన కాలంలో ఉన్నట్టే ఉంటాయి. కానీ భవిష్యత్ కాలంలో ష్య అనేటువంటి అక్షరం ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి హసిష్యతి, హసిష్యతః, హసిష్యంతి, హసిష్యసి, హసిష్యతః, హసిష్యథ, హసిష్యామి, హసిష్యామః, హసిష్యామః. ఈ విధంగా అది ఉంటుంది. మనము ఒకసారి ఇక్కడ చూద్దాము. ఈ వీటికి కూడా రూపాలు మనము ఏంటంటే సహ అనేటువంటి శబ్దము, తౌ అనేటువంటి ద్వివచనము, తే అనేటువంటి బహువచనము, అలాగే త్వం, యువాం, త్వం, యువాం, యూయం, అహం, అహం, ఆవాం, ఆవాం, వయం. ఇవి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క ధాతువు కూడా ఇవి జోడించుకున్నట్లయితే వాక్యానికి ఇవి ఉపయోగపడతాయి. వాక్య నిర్మాణానికి ఉపయోగపడేటువంటి శబ్దాలు ఇవి. ఈ శబ్దాలను ఒకసారి ఇక్కడ కలుపుతూ ఉంటుంటాము క్రియాపదాలకు. అప్పుడు గమనించండి, సహ హసిష్యతి, అతడు నవ్వగలడు. హసతి అనేది నవ్వుచున్నాడు అనేటువంటి అర్థం వస్తుంది. నవ్వుచున్నది, నవ్వుచున్నాడు, రెండు అర్థాలు తీసుకోవచ్చు హసతి అనేటువంటి. దాన్ని భవిష్యత్ కాలంలోకి వచ్చేటప్పుడు హసిష్యతి అంటాం, హసిష్యతి. కాబట్టి సహ హసిష్యతి, తౌ హసిష్యతః, తే హసిష్యంతి, తే హసిష్యంతిగా మారిపోతూ ఉంది అన్నమాట. ఈ విధంగా మారిపోతూ ఉన్నది, ఇది మనం గ్రహించాలి. సహ హసిష్యతి, తౌ హసిష్యతః, తే హసిష్యంతి, తే హసిష్యంతిగా మనం చెప్పుకుంటాం. ఒకసారి చూడండి,
ప్రథమ పురుష నందు ఉన్నటువంటి ఈ ఏకవచనము, ద్వివచనము, బహువచనాన్ని శబ్ద రూపంలో ఉన్నటువంటి సహ, తౌ, తే అనేటువంటి సహ అనేది ఏకవచనము, తౌ అనేది ద్వివచనము, తే అనేది బహువచనము. సహ అంటే అతడు, తౌ అంటే వారిద్దరు, తే అంటే వారందరూ. వీటిని జోడించి చెప్పుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటుంటే వాక్యాలు మనకు తేలికగా వస్తాయి. ఈ యొక్క వాక్యాలు తేలికగా రావడం వలన మనకి ఏంటంటే భాష మీద సరైనటువంటి పట్టు వస్తుంది. మనం అంటే భాష నేర్చుకోవడంతో పాటు ఇక్కడ మనం ఈ యొక్క శబ్దాలు నేర్చుకుంటున్నాము, సంస్కృత భాష వస్తుంది, కొంత పరిజ్ఞానము సంపాదించడానికి అవకాశం ఉంటుందన్నమాట. భాష సులువుగా రావాలన్నప్పుడు శబ్దాలు రావాలి, ధాతువులు సరిగా రావాలి. ఇవి వచ్చినట్లయితే భాష పట్ల మనకు యొక్క సరైనటువంటి అవగాహన వచ్చినట్టు అవుతుంది. భాష సులువుగా వస్తుంది. వాటికి ఇంకో కొన్ని శబ్దాలు కనుక జోడించినట్లయితే యొక్క మనం తేలికగా మాట్లాడవచ్చు. ఇది ఒకసారి చూద్దాం. సహ హసిష్యతి ఇక్కడ రాసుకున్నట్లయితే సహ హసిష్యతి, హసిష్యతి, సహ హసిష్యతి అన్నప్పుడు ఇది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి అతడు నవ్వగలడు. అతడు అతడు నవ్వగలడు. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఎందుకంటే అతడు నవ్వగలడు అనేటువంటిది ఇది యొక్క భవిష్యత్ కాలం సంబంధించినటువంటిది. అది మనం గ్రహించాలి. ముఖ్యంగా ఈ యొక్క హసతి, సహ హసిష్యతి అనేదిగా పలికాము. అతడు నవ్వగలడు. తౌ హసిష్యతః, తౌ హసిష్యతః. ఇది ఇక్కడ ద్వివచనాన్ని ఉపయోగించినప్పుడు ప్రథమ పురుష ద్వివచన శబ్దాన్ని తీసుకోవాలి. హసిష్యతః అని తీసుకుంటాం. ఇది ద్వివచనము, ఇది కూడా ద్వివచనమే. హసిష్యతః అంటే వారిద్దరు నవ్వగలరు అని అర్థం. వారిద్దరు నవ్వగలరు. అలాగే తే అన్నప్పుడు ఇది బహువచనము, అక్కడ హసిష్యంతి అని తీసుకోవాలి. తే హసిష్యంతి, తే హసిష్యంతి. వారందరూ నవ్వగలరు. ఇక్కడ మీరు వీటిని కూడా ఒకసారి ఏకవచనం, ద్వివచనం లాగా రాసుకోవాలి. ఇది ఏకవచన శబ్దము, ద్వివచనము, బహువచనము. ఇది మనం గ్రహిస్తాం. ఒక్కసారి ఇక్కడ చూడండి.
ఇక్కడ ఏమవుతుందంటే ప్రథమ పురుషలో ఉన్నటువంటి ఏకవచనానికి ఇక్కడ శబ్దములోని సహ అనేటువంటి దాన్ని జోడించడం వలన మనం ఏమవుతుందంటే 3 వాక్యాలు తయారైనాయి. సహ హసిష్యతి, అతడు నవ్వగలడు, అది ఒక సెంటెన్స్ అన్నమాట. అనగా తౌ హసిష్యతః, వారిద్దరు నవ్వగలరు. ఈ ప్రథమ పురుష ద్వివచనాన్ని తీసుకోవాలి ఈ యొక్క వీటికి. ఇక్కడ ఈ శబ్దం అన్నప్పుడు శబ్దాన్ని మార్చవచ్చు, క్రియాపదం అదే ఉన్నప్పటికీ కూడా ఇందులో ఈ ప్రథమ పురుషకు అనేటువంటి శబ్దాలు భిన్నమైనవి కూడా మనము మార్చుకోవచ్చు. ఏకవచనము, ద్వివచనము, బహువచనం అనేది మన జనరల్గా శబ్దాల్లో ఉంటుంటాయి. సహా అనే శబ్దానే కాకుండా అలాగే ఇంకా రామ శబ్దం కానీ, కవి శబ్దం కానీ, ఇట్లా భాను శబ్దం కానీ కూడా జోడించి చెప్పుకోవచ్చు. ఈ ప్రథమ పురుషకు చెప్పుకోవచ్చు. కానీ మధ్యమ పురుషకు మాత్రము ఈ మధ్యమ పురుష పద ప్రత్యయాలని మనం ఆ క్రియా రూపాలని మనం ఉపయోగిస్తాము. ఒకసారి చూడండి, త్వం హసిష్యతి. ఇక్కడ మధ్యమ పురుషకు సంబంధించిన మాటకి ఈ మధ్యమ పురుషకు సంబంధించినటువంటి అంటే ఈ ఏకవచనం, ద్వివచనం, బహువచన శబ్దాలకు మధ్యమ పురుషకు సంబంధించినటువంటి ఏకవచనము, ద్వివచనము, బహువచనాన్ని ఉపయోగించాలి. ఇక్కడ మధ్యమ పురుష ఏకవచనము, మధ్యమ పురుష ద్వివచనము, మధ్యమ పురుష బహువచనము ఇది మనం గ్రహించాలి. అలా ఈ యొక్క త్వం హసిష్యసి, త్వం హసిష్యసి అంటే నీవు నవ్వగలవు అని అర్థం వస్తుంది అన్నమాట. నీవు నవ్వగలవు. అలాగే యువా హసిష్యతః, యువా హసిష్యతః అని చెప్పాలి. అంటే మీరిద్దరు నవ్వగలరు అనేటువంటిది అర్థం వస్తుంది. యూయం హసిష్యథ, హసిష్యథ అని చెప్తారు. మీరందరూ నవ్వగలరు. యూయం హసిష్యథ. అలాగా అహం హసిష్యామి, ఆవాం హసిష్యామః, వయం హసిష్యామః అని మనము చెప్తూ ఉంటున్నాం. ఇలా మనము చెప్పాలి. ఆ విధంగా వ్రాస్తాము. ఇది మనము సరిగా అభ్యాసం చేసినట్లయితేనే సులువుగా కూడా మిమ్మల్ని అడగగానే ఏదైనా ఒక వాక్యం చూడగానే ఇది ఏ పురుషలో ఉంది, ఏ యొక్క వచనంలో ఉంది అనేది కూడా చెప్పమన్నప్పుడు అది టక్కున చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ హసిష్యసి అనగానే వెంటనే మధ్యమ పురుష ఏకవచనం అని గుర్తుంచుకోవాలి. ఇక మధ్యమ పురుష ద్వివచనం అన్నప్పుడు హసిష్యతః అని చెప్తాము. మధ్యమ పురుష బహువచనం అన్నప్పుడు హసిష్యథ అని చెప్తాము. అంటే శబ్దం ఆ యొక్క ధాతువును సరిగా నేర్చుకుంటే మనము దాన్ని చెప్పడానికి తేలిక అవుతుంది. ఆ విధంగా చెప్పవచ్చు. హసిష్యతి ఒకసారి చూడండి, అందుకే నేర్చుకోవాలి. భవిష్యతి లుటో ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ పురుషః హసిష్యతి, హసిష్యతః, హసిష్యంతి. మధ్యమ పురుషః హసిష్యసి, హసిష్యతః, హసిష్యథ. ఉత్తమ పురుషః హసిష్యామి, హసిష్యావః, హసిష్యామః. ఉత్తమ పురుషః హసిష్యామి, హసిష్యావః, హసిష్యామః అని చెప్తాం. హసిష్యామః అని చెప్తాం. అలా యొక్క సహతౌతే త్వం యువాం యూయం అహం ఆవాం వయం సహతౌతే అని చెప్పాలి. ఇక్కడ త్వం యువాం యూయం అహం ఆవాం వయం, అహం ఆవాం వయం అని చెప్పాల్సి. ఇలా మనం చెప్పేటప్పుడు వాటిని ఏ విధంగా పలుకుతున్నాము, ఏ విధంగా నేర్పుతున్నాము అనేది చూడాల్సి ఉంటుంది. అంటే ఈ చివరిగా ఉన్నటువంటి వాటిని మనం ఏం చేయాలంటే నెమ్మదిగా చెప్పాలి. ముఖ్యంగా ష్యతి అనేది వస్తుంది, ఇది గమనించాలి. వర్తమాన కాలానికి భవిష్యత్ కాలానికి భిన్నంగా ఏంటంటే వర్తమాన కాలం హసతి అని వస్తుంది, హసతః, హసంతి. ఇక్కడ వస్తుందని ఇక్కడ హసిష్యతి అని వస్తుంది.
కాబట్టి అశిష్య అశిష్యతి అని వస్తుంది. అశిష్యసి ఈ విధంగా మధ్యమ పురుష ఏకవచనం. కాబట్టి ఈ యొక్క మధ్యమ పురుషములో ఉన్నటువంటి శబ్దాలను పలికేటప్పుడు, ఈ యొక్క భవిష్యత్ కాలంలో పలికేటప్పుడు తప్పనిసరిగా మనము వీటిని మాత్రం జోడించి చెప్పడం అనేది చేయాలి. ఇలా చేయడం వలన ఇక సులువుగా మనకు వచ్చేస్తుంది. ఇది మనం గ్రహించాలి, ఆ విధంగా చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క శబ్దాలలో వర్తమాన కాలాన్ని ఏమో హసతి, హసతః, హసంతి, హససి, హసతః, ఇక్కడ హసత అని వస్తుంది. హసామి, హసావహ, హసామహ. వర్తమాన కాలంలో మనం సులువుగా వచ్చినప్పుడు వర్తమాన కాలం సులువుగా వస్తుంది. వెంటనే భవిష్యత్ కాలం వచ్చేసరికి దాన్ని ఒక షియాదిగా చెప్తూ ఉంటుంటాం, అది గ్రహించాలి. అలాగే ఈ యొక్క భూతకాలంలో చూడండి, అహసత్, అహసతాం, అహసన్, అహసహ, అహసతం, అహసత, అహసన్, అహసావ, అహసామా అని చెప్పాలి. అహసత్, అహసత్, అహసతాం, అహసన్, అహసహ, అహసతం, అహసత, అహసం, అహసావ, అహసామా అని చెప్పాలి. ఇక మూడు కాలాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఈ మూడు కాలాలను సరిగా ప్రాక్టీస్ చేయాలి. ఈ మూడు కాలాలను మీకు చెప్తూ ఉంటుంటాను. ఒకటి రెండు సార్లు మీరు బాగా వినండి, అబ్జర్వ్ చేయండి. ఈ మూడు కాలాలను సరిగా అభ్యాసం చేస్తే మనకు భాష మీద చాలా పూర్తిగా పట్టు రావడానికి అవకాశం ఉంది. ఒక భాషను మనం సరిగా మాట్లాడాలన్నప్పుడు ఈ ధాతువులు, శబ్దాలు చాలా అవసరం. ఉదాహరణకు కహ హసతి, ఎవరు నవ్వుచున్నారు అని అన్నాను. ఎవరు నవ్వుచున్నది అని కూడా ప్రశ్న. అంటే ఎవరు నవ్వుచున్నారు నవ్వుచున్నారు అనేది వస్తుంది. కే హసంతి, ఎవరు నవ్వుచున్నారు. కహ హసతి అంటే ఎవరు నవ్వుచున్నారు అని వస్తుంటుంటారు. ఇలా ఏకవచనాన్ని అంటే ఈ యొక్క ఏకవచనములు, ద్వివచనములు, బహువచనములు చెప్పేటప్పుడు సహ హసతి, అతడు నవ్వుచున్నాడు అంటారు. తే హసంతి, వారందరూ నవ్వుచున్నారు అని అంటుంటారు. కే హసంతి, తే హసంతి, ఎవరు నవ్వుచున్నారు అని ప్రశ్నిస్తాం. కే అంటే కహ, కౌ, కే, కహ అనే శబ్దాన్ని ఉపయోగించినప్పుడు అన్నిటికీ మళ్ళీ ఈ ప్రథమ పురుష సంబంధించినటువంటి వాటిని ఉపయోగించాలి. ఈ కహ అనే శబ్దం అది కహ, కౌకే అనేది అది కూడా ఒక శబ్దం ఉన్నది. మనకు ఈ శబ్దాలలో వాటిని కూడా మనం ఈ ప్రథమ పురుషకు జోడించవచ్చు. సాధారణంగా కహ, కౌ, కే ఇవి ప్రశ్నార్థకు సంబంధించినటువంటి శబ్దాలు. వీటిని కూడా మనం ఇక్కడ జోడించవచ్చు. అట్లా ఓన్లీ ప్రథమ పురుషకు జోడిస్తాం. అది కహ, కౌ, కే అనేటువంటి అంటే ప్రథమ పురుష ఏకవచనానికి కహ హస హసతి అని చెప్పొచ్చు, కౌ హసతః, కే హసంతి. అట్లా ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటాయి. వాటికి మాత్రమే మనం జోడించాలి. అప్పుడు మనం సహజంగా సమాధానాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది, మనం పలకడానికి అవకాశం ఉంటుంది. ఇది గ్రహించాలి. ముఖ్యంగా ఈ శబ్దాలలో ఏమి దాగి ఉన్నది, ఈ శబ్దాలలో ఏమి దాగి ఉన్నది, మరి ఈ శబ్ద రూపాలను ఇవన్నింటి కూడా ఒక క్రమబద్ధము ఉన్నచ్చినటువంటి వారు ఎవరంటే ముఖ్యంగా పాణిని గురించి చెప్పుకోవాలి. పాణిని మహాశయుడు తన అష్టాధ్యాయ అనేటువంటి గ్రంథమునందు పరమ అద్భుతంగా ఈ యొక్క సంధి విభాగము, ఈ శబ్ద రూపాన్ని, ధాతు రూపాలను చాలా చక్కగా వర్ణించాడు. మంచిగా ఒక సమగ్రంగా వ్రాసి పెట్టడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సమగ్రంగా రాసినటువంటి ఈ శబ్దాలను ఒక క్రమ పద్ధతిగా మనం చదువుతూ ఉంటుంటే అవి తేలికగా మనకు వచ్చేస్తాయి, తేలికగా మనకు వచ్చేసేస్తాయి. వాటిని సరిగా మనం అభ్యాసం చేసుకోవచ్చు. ఇది మనం గ్రహించాలి. అక్కడ ఒకసారి చూద్దాం. సహ, తౌ, తే అని ఇచ్చాడు.
హసతి హసతః హసంతి. ఇది హసతి హసతః హసంతి అనేదేమో వర్తమాన కాలంది. ఇక భవిష్యత్ కాలం. ఒక్కసారి ఈ మూడు కాలాలను నేను నెమ్మదిగా చెప్తాను, మీరు జాగ్రత్తగా విని అభ్యాసం చేయండి. हस हसने वर्तमाने लट हसति हसतः हसन्ति हससि हसतः हसथा हसामि हसावः हसामः. ಅಲ್ಲಿ ಒಂದ್ಸಲಿ हस हसने वर्तमाने लट हसति हसतः हसन्ति हससि हसथः हसथा हसामि हसावः हसामः. अनद्यतन भूते लंग हस हसने अनद्यतन भूते लंग अहसत अहसताम अहसन अहसः अहसतन् अहसता अहसन అహసావా అహసామా అని చెప్పాలి. భవిష్యత్తు ఋటు అనేటువంటి దానిలో భవిష్యత్తు ఋటులో ఏ విధంగా చెప్పబడుతుందో గ్రహిద్దాం. ఇప్పుడు హసిష్యతి ఏమని చెప్పాలి? హస హసనే భవిష్యతి ఋట హస హసనే భవిష్యతి ఋట हसिष्यति हसिष्यतः हसिष्यन्ति हसिष्यसि हसिष्यतः हसिष्यथा हसिष्यामि हसिष्यामः हसिष्यामः అని చెప్పాలి. మరొకసారి చూడండి. हस हसने भविष्यति लट हसिष्यति हसिष्यतः हसिष्यन्ति हसिष्यसि हसिष्यतः हसिष्यथा हसिष्यामि हसिष्यावः हसिष्यामः అని చెప్పాలి. హసిష్యామః ఈ విధంగా చెప్తాం. వీటిని ఒకసారి చూద్దాము. ఇక్కడ త్వం హసిష్యసి అని చెప్పాలి. మనం ఇక్కడ చూడండి. త్వం త్వం హసిష్యసి. ఈ యొక్క మధ్యమ పురుషుడు తీసుకున్నట్లయితే త్వం हसिष्यसि हसिष्यसि ఇది గ్రహించండి. త్వం హసిష్యసి నీవు ఏకవచనం. ఇది నీవు నవ్వగలవు. నవ్వగలవు. త్వం హసిష్యసి నీవు నవ్వగలవు. అలాగే యువాం యువాం हसिष्यतः हसिष्यतः మీరిద్దరు నవ్వగలరు. యూయం హసిష్యత మీరందరూ
నవ్వగలరు. మీరందరూ నవ్వగలరు అని ఈ విధంగా బహువచనం చెప్తాము. అంటే ఇక్కడ పైన త్వం అనేది ఉంటుంది, గమనించాలి. త్వం హసిష్యసి, నీవు నవ్వగలవు. ఎదుటి వాళ్ళను ఉద్దేశించి చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇది మనం గ్రహించాలి. అంటే ఈ శబ్దం అనేది వర్తమాన కాలంలో, భూతకాలంలో మరియు భవిష్యత్ కాలంలో ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పినట్లయితే మనం ఇది సులువుగా అర్థమవుతుంది, ఇక సులువుగా మనం నేర్పగలిగిన వాళ్ళం అవుతాము అనేది మనం గ్రహిస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రథమ పురుషలో ఏ విధంగా చెప్పారు, మధ్యమ పురుషులు ఏ విధంగా చెప్తున్నారు, ఉత్తమ పురుషం నందు ఏ విధంగా చెప్పాలి. ఇక ఉత్తమ పురుషకు మాత్రం అహం, ఆవాం, వయం మాత్రమే ఉపయోగిస్తాం. మధ్యమ పురుషకు మాత్రం ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి, అంటే ప్రథమ పురుష, ఉత్తమ పురుష మధ్యలో ఉంది మధ్యమ పురుష. మధ్యమ పురుష అన్నప్పుడు తప్పనిసరిగా మనకు ముందు ఉన్నటువంటి వాళ్ళు, ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి చెప్పడం అన్నమాట. అందుకోసము మనం సాధారణంగా అభ్యాసం చేసేటప్పుడు వెంటనే ఇవి యొక్క ప్రథమ పురుషకు, మధ్యమ పురుషకు, ఉత్తమ పురుషకు వీటిని జోడిస్తూ ప్రతి క్రియాపదాన్ని చెప్తూ ఉండాలి. ఇక్కడ 9 వాక్యాలు తయారవుతున్నాయి. ఒక్క కాలం నుంచి 9 వాక్యాలు తయారవుతున్నాయి, ఒక భవిష్యత్ కాలంకి. మరి వర్తమాన కాలానికి 9, ఈ యొక్క భూతకాలానికి 9, అంటే 27 వాక్యాలు మనకు ఒక్క శబ్దం ద్వారా జరుగుతుంది అనమాట. అంటే ధాతువు ఒకటే, కాలం మారుతూ ఉంది. ఆ ధాతువునే వర్తమాన కాలంలో ఎలా చెప్పాలి, భూతకాలంలో ఎలా చెప్పాలి, భవిష్యత్ కాలంలో ఎలా చెప్పాలి అనేది ఇలా ఈ శబ్దాలను జోడించి చెప్తుంటూ ఉంటే, ఒకటే ఒక ధాతువు తీసుకుంటే 3 కాలానికి 27 వాక్యాలు తయారవుతున్నాయంటే మనకు 27 వాక్యాల యొక్క పరిజ్ఞానం వచ్చినట్టు అవుతుంది ఈ శబ్దం, ఈ ధాతువు నేర్చుకోవడం వలన. అంటే ధాతువులు చాలా చాలా ముఖ్యమైనవి. అందుకే మేము చెప్పడం జరుగుతుంది, మనకు భాష మీద పట్టు రావాలన్నప్పుడు, ఏదైనా ఒక భాష నేర్చుకుంటున్నప్పుడు ఇక అందులో ఉన్నటువంటి ఆ క్రియాపదాలు, ఇక నామవాచక శబ్దాలు, వీటిని బాగా మనం సరిగా అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ మనకు ఒక క్రమ పద్ధతిలో వ్రాసి పెట్టడం జరిగింది. సాధారణంగా మన నిజ జీవితంలో ఉపయోగించేటువంటి కొన్ని పదాలు ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ నందు పెట్టాడు. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నందు మనకు ఎక్కువగా ఉపయోగించేటువంటి క్రియాపదాలు మన నిజ జీవితంలో, హసతి నవ్వుచున్నాడు అని ఉపయోగించాడు, అలాగే పిబతి త్రాగుచున్నాడు అని ఉపయోగించాడు, గచ్చతి వెళ్లుచున్నాడు అని ఉపయోగించాడు, పఠతి చదువుచున్నాడు అని ఉపయోగించాడు. ఇవన్నీ మన నిజ జీవితంలో చేసేటువంటి శబ్దాలే. మనం ఏదో కొత్త పదాలను చదువుతున్నట్టుగా కాకుండా, పఠతి అంటే చదువుచున్నాడు, లిఖతి అంటే వ్రాయుచున్నాడు, ఇవి నేర్చుకున్నాం మనం. పఠతి అంటే చదువుచున్నాడు లేదా చదువుచున్నది, లిఖతి అంటే వ్రాయుచున్నాడు, వ్రాయుచున్నది, హసతి అంటే నవ్వుచున్నాడు, నవ్వుచున్నది, పిబతి అంటే త్రాగుచున్నాడు, త్రాగుచున్నది. ఇలా మనము సింపుల్ పదాలను మనం నేర్చుకుంటున్నాము. వీటిని ఏ విధంగా ఉపయోగించాలో ఇది ఇప్పుడు 9వ ధాతువు గురించి చదువుతున్నాం మనం. అంటే గతంలో మనం 8 ధాతువుల వరకు వాటి యొక్క పరిజ్ఞానాన్ని మనం సంపాదించాం. వాటిని సరిగా నేర్చుకుంటే మనకు ఎన్నో శబ్దాల యొక్క పరిజ్ఞానం వచ్చినట్టు అవుతుంది. వాటిని అభ్యాసం చేసేటువంటి విధానం కూడా మనం గ్రహించాము. కొన్ని చోట్ల మాత్రమే మార్పు చెందుతుంది తప్ప మిగతా యొక్క శబ్దాలలో అక్కడ మార్పు చెందదు. ఇది మనం ప్రత్యేకంగా గమనించాలి. అంటే ఇప్పటి వరకు మనం సుమారు ఒక 150 శబ్దాల వరకు కూడా మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాం. అంటే 150 నుంచి సుమారు 200 శబ్దాల వరకు సరిగా అవగాహన వచ్చి ఉంటుంది. ఇది మనం గ్రహిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ త్వం అంటే నీవు అనేది బాగుంటుంది. యువాం అంటే మీరిద్దరు, యూయం మీరందరూ అని. అదే అహం నేను,
మన గురించి చెప్పేటప్పుడు అహం అనే శబ్దాన్ని ఉపయోగించాలి. అహం అంటే నేను, ఆవాం అంటే మేమిద్దరము, వయం అంటే మేమందరము అని చెప్పుకోవాలి. అహం అంటే నేను, ఆవాం అంటే మేమిద్దరము, వయం అంటే మేమందరము. ఇది మనం గ్రహిస్తాం. ఇక్కడ ఒక్కసారి గమనించండి, మనం ఒక్కసారి ఈ శబ్దాలను సరిగా నేర్చుకుందాం. హసతి, అహసత్, లుట్. లట్ రూపంలో మనకు ప్రతిసారి ఏ యొక్క అలకారం ఇచ్చినప్పటికీ కూడా మొదటి పదం వస్తుంది. ఈ మొదటి పదాన్ని మీరు బాగా దృష్టి పెట్టుకొని మొత్తం చెప్పగలగాలి. హసిష్యతి అని ఇచ్చిందంటే వెంటనే అది భవిష్యత్ కాలం అని గుర్తుంచుకోవాలి. హస హసనే భవిష్యతి రుటో, భవిష్యత్ రుటో రాసి ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని రాయాలి. ప్రథమ పురుష అన్నప్పుడు ఈ యొక్క ప్రథమ పురుషలో ఉన్నటువంటి ఏంటంటే ఈ యొక్క హసిష్యతి, హసిష్యత, హసిష్యతి అని మనం రాస్తాం. ఇట్లా ప్రథమ పురుష హసిష్యతి, హసిష్యతః, హసిష్యంతి అని చెప్తారు. మధ్యమ పురుష హసిష్యసి, హసిష్యతః, హసిష్యథ అని చెప్తారు. మధ్యమ పురుష అని చెప్పాలి. ఇది మనం గ్రహిస్తాము. ఇలా ఒక శబ్దాలను చెప్పడం అనేది మనకు సహజంగా రావాలి. ఇది ఈ యొక్క హస్ అనేటువంటి ధాతువు యొక్క మూల రూపాలు వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో మనం తయారు చేసుకున్నాం. నిన్న కూడా మనం వీటిని సహ హసతి అంటే అతను నవ్వుచున్నాడు అని ప్రెజెంట్ టెన్స్ తెలుసుకున్నాం. తౌ హసిస్, హసితః అట హసతి, హసతః అని చెప్పినాం. తౌ హసతః, తే అసంతి అనే విధంగా రాసుకున్నాం. అలాగే త్వం హససి, యువాం హసతః, యూయం హసత అని చెప్పుకోవాలి. అహం హసామి, ఆవాం హసావహ, వయం హసామహ అని మనం చెప్పుకోవాలి. ఇలా అంటే 9 వాక్యాలు. నిన్న భూతకాలంలో 9 వాక్యాలు మరియు భవిష్యత్ కాలంలో 9 వాక్యాలు, మొత్తం 27 వాక్యాలు మనము తయారు చేసుకోగలగాలి. ఒక చోట మనం రాసుకున్నట్లయితే సులువుగా వస్తే కేవలం పరీక్షలో మనం ఈ 9 శబ్దాలు రాస్తే సరిపోతుంది. మనకు హసిష్యతి అని ఇస్తాడు. ఈ ఒక్క శబ్దం ఇస్తే మనము ఈ ఏకవచనం, ద్వివచనం, బహువచనం రాస్తాం. ప్రథమ పురుష రాస్తాం, మధ్యమ పురుష రాస్తాం, ఉత్తమ పురుష రాస్తూ అలాగే భవిష్యతి రూట్లో రాస్తాం. ఈ హసిష్యతి అంటే దానికి హసిష్యతి, హసిష్యతః, హసిష్యంతి. మధ్యమ పురుష హసిష్యసి, హసిష్యతః, హసిష్యథ. ఉత్తమ పురుష హసిష్యామి, హసిష్యావహ, హసిష్యామః అని ఈ విధంగా మనము వ్రాస్తాం. ఇలా మనం గ్రహించాలి. మనం సరిగా నేర్చుకున్నట్లయితే ఇక సులువుగా ఇవి రాయగలుగుతాము. అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని మనం పదే పదే అభ్యాసం చేస్తేనే అవి తేలికగా మెదకు వస్తాయి. వీటిని వ్రాస్తూ బాగా ఒకసారి చదవడం ప్రాక్టీస్ చేసిన తర్వాత రిటర్న్గా కూడా రాయండి. అలా వ్రాస్తే ఏమవుతుందంటే మనము చదివిన దానికి వ్రాయడానికి ఏమైనా తేడా వస్తుందా అనేది కూడా గ్రహిస్తారు. అలా తేడా లేకుండా ఉండే విధంగా మీరు చక్కగా వ్రాసే ప్రయత్నం చేయాలి. హస్ హసనే అనేటువంటి ధాతు ఇది. ఈ ధాతు రూపాల్లో హస్ అని మంచిగా ఈ విధంగా రాస్తాం. హస్ హసనే, హసనే ఇది మూల రూపమైనటువంటి ధాతువు. ఈ హసనే అనేటువంటి ధాతువు నుంచే ఈ యొక్క అన్ని లకారములు మనకు ఉద్భవిస్తాయి. ఈ యొక్క వర్తమాన కాలమైనటువంటి లట్ రూపం హసతిగా మారిపోతుంది హస నుంచి. ఈ హస అనేటువంటి నుంచి లంగ్ రూపమైనటువంటి అహసతిగా మారిపోతుంది. ఈ హస అనేటువంటి ధాతువు నుండి లుట్ రూపంలో హసిష్యతిగా మనం చెప్తాము. ఇలా మనం చెప్పడము, ప్రాక్టీస్ చేయడం, రాయడం అనేది చేస్తే భాష మీద మీకు సరి అయినటువంటి పట్టుదల వస్తుంది. భాష గురించి మనకు సరి అయినటువంటి అవగాహన వచ్చినప్పుడు మనం తేలికగా మాట్లాడవచ్చు, ఏదైనా విషయాన్ని వ్యక్తపరచవచ్చు. అలా మనలోని భావాలను వ్యక్తపరచడానికి, ఇతరుల్లో ఉన్నటువంటి భావాలను అర్థం చేసుకోవడానికి
భాష అనేది చాలా చాలా ముఖ్యమైనది కాబట్టి ఇక మీకు భాష రావడం కోసం వీటిని బాగా అభ్యాసం చేయండి. శబ్దాలు ధాతువుల ఆధారంగా మన యొక్క భాషా పరిజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అందుకోసం ధాతువులను బాగా అభ్యాసం చేయండి, వినండి, బాగా పలకండి, నేర్చుకోండి. ఒకసారి చివరిగా చెప్తాను. భవిష్యతి రుట హసిష్యతి అనేటువంటి ఉంది కదా, అది దాని ఆధారం లుట్. భవిష్యతి లుట్ హసిష్యతి హసిష్యతః హసిష్యంతి హసిష్యసి హసిష్యతః హసిష్యత హసిష్యామి హసిష్యామః హసిష్యామః అని ఈ విధంగా మనం చెప్తాం. చక్కగా ఇక చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇది మన యొక్క సంబంధించినటువంటి ఈరోజు కాలంకి సంబంధించినటువంటిది హస్ అనేటువంటి ధాతువు గురించి బాగా ప్రాక్టీస్ చేయండి.